అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. సో మోస్ట్లీ అమ్మాయిలకి బాగా నచ్చుతుంది, ఎందుకంటే బంగారం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. సో ఆడవాళ్ళకి చాలా ఇష్టంగా చూస్తారు ఈ వీడియోని. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే మీ డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేస్తాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో ఏంటంటే, బంగారు గాజులు కొనాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. సో ఈజీగా కొనేస్తారు. సో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, 2 గాజులు కావాలా 4 కావాలా అని చెప్పి మీరైతే డిసైడ్ అయ్యి మీరైతే స్కీమ్ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. 2 గ్రాములు అయితే 32 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో ఇంకా తక్కువలో కూడా వస్తుంది. సో అది తీసుకున్నా మీకు వేస్ట్, చాలా రోజులు మీరు అయితే వేసుకోలేరు కాబట్టి. సో 32 గ్రామ్స్ నుంచి మీరైతే తీసుకుంటే మంచిగా మీకైతే యూజ్ ఉంటుంది. సో నేను రీసెంట్గానే బ్యాంగిల్స్ అనేది పర్చేస్ చేశాను కాబట్టి సో ఒక ఐడియాతో మీకైతే చెప్తున్నాను. సో 22 క్యారెట్స్ వచ్చేసి ఈరోజు ఉన్న రేటు 6,830 రూపీస్ అయితే ఉంది. 24 క్యారెట్స్ వచ్చేసి 7,451 రూపీస్ అయితే ఉంది. 18 క్యారెట్స్ వచ్చేసి 5,588 రూపీస్ అయితే ఉందన్నమాట. సో చాలా వరకు 18 క్యారెట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో నేను వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్పి రాశానమాట. సో షోరూంలో కొనాలి అనుకుంటే మీరు ఒకేసారి వెళ్ళి కొనేయకుండా స్కీమ్స్ కట్టుకోండి. సో మీకు 18% వేస్టేజ్ అనేది తగ్గుతుంది. 11 మంత్స్ ఉంటుంది కాబట్టి సో మీరు 32 ఇంటూ 6,830 రూపీస్ అయితే మీకు 2,18,560 రూపీస్ అయితే మీరు కడితే మీకైతే 32 గ్రామ్స్లో మీకు గోల్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో 18% తగ్గుతుంది కాబట్టి సో ఆ రేంజ్లోనే మీరు చూస్ చేసుకోండి. ఏ ఆర్నమెంట్ తీసుకోవాలనుకున్నా బ్యాంగిల్స్లో కూడా మీరు 18% తక్కువలోనే చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు మనం షోరూమ్కి వెళ్ళగానే వాళ్ళకి నచ్చిన డిజైన్ వాళ్ళు చూపిస్తారు. మనం 11 మంత్స్ కట్టిన దానికి మనకి ఎలాంటి యూజ్ ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళైతే మనకు డిజైన్స్ అయితే చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ ఛార్జెస్ ఉండేవి చూపిస్తూ ఉంటారు. మీరు ఆ ట్యాగ్ని గమనిస్తూ ఉండండి. సో ఓకేనా. సో 18% తగ్గితేనే మీకు ఏదైనా మీరు కట్టిన అమౌంట్కి ఒక సార్థకం ఉంటుందన్నమాట. సో మీరు కట్టిన తర్వాత మీరు నష్టపోకుండా ఉండాలంటే 18%లోనే మీరు చూసుకోండి. సో అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మీ మనీలో మీరు లాస్ అవుతారు కాబట్టి సో 18% వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ ఉండే రేంజ్లోనే మీరు చూసుకొని కట్టుకోండి. ఓకేనా. సో మీకు 32 గ్రామ్స్లో బ్యాంగిల్స్ కొనాలనుకుంటే మీరు ఎంతలో స్టార్ట్ చేయాలంటే 20,000 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట స్కీము. సో 20,000 అలా కట్టుకున్నారనుకోండి మీకు గిఫ్ట్ కూడా వస్తుంది. జిఆర్టీ ఆ రేంజ్లో అయితే. సో మీరు వేరే చోట కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ షోరూమ్స్ ప్రకారం వాళ్ళ దీంతో వాళ్ళు ఇస్తారనమాట. సో 20,000 నుంచి 11 మంత్స్ కట్టారనుకోండి మీకు 2,20,000 అయితే వస్తుంది. సో టోటలీ మీరు కట్టిన అమౌంట్ వచ్చేసి 2,20,000 వస్తుందన్నమాట. సో దాంతో మీరు 32 గ్రామ్స్లో కొనాలి కాబట్టి 2,18,560 రూపీస్ పోతే 1,440 రూపీస్ అయితే మీకు మిగులుతుంది మీరు కట్టిన అమౌంట్లో నుంచి. సో జిఎస్టీ వేస్తారు కదా, సో దాన్ని కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఇలా ప్లాన్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో 64 అంటే నాకు 4 గాజులు కావాలండి, 2 గాజులు నాకు సెట్ అవ్వవు, 4 గాజులు 2 చేతుల్లో నేను నిండుగా వేసుకోవాలి అనుకుంటే సో 64 గ్రామ్స్ అనుకోండి. బేసిక్లో నేను చెప్తున్నాను, మీకు ఇంకా ఎక్కువ కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. నేను ఒక ఎస్టిమేషన్ వేసి చెప్తున్నాను అంతే. సో 6,830 రూపీస్ అయితే గ్రాము మీకైతే టోటల్ 4,37,120 రూపీస్ అయితే పడుతుంది. సో మీరైతే మంత్లీ 40,000 కట్టాలి 11 మంత్స్. సో అప్పుడు 4,40,000 అయితే వస్తుంది. కాబట్టి మీరు ఈ రెండిట్లో తీసేస్తే 2,880 రూపీస్ అయితే మీకు మిగులుతుంది. సో జిఎస్టీ కట్ అయిపోతుంది కాబట్టి మీరు మళ్ళీ దాన్ని క్యాల్కులేట్ చేసుకొని ఇంకేదైనా కావాలనుకుంటే అది కూడా కొనుక్కోవచ్చు. సో మీకు నచ్చిన బ్యాంగిల్స్ చేయించుకున్నప్పుడు చిన్న షాపులో చేసుకుందామని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళకి జిఎస్టీలు లేదంటే మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ ఇవన్నీ వేస్ట్ అవుతుంది, మనం చిన్న షాపులో వెళ్ళి చేసేసుకుందామని చెప్పి చేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బేసిక్గా మీరు జిఆర్టీ కానీ ఏదైనా షోరూమ్ పెద్ద పెద్ద షోరూమ్స్లో వెళ్ళి గోల్డ్ కొన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను ఇక్కడైతే డిస్కస్ చేశాను. సో చూసేయండి. సో మీరు చాలా వరకు
కొనేటప్పుడు 18 క్యారెట్స్ చిన్న షాపుల్లో కొనేటప్పుడు మీరైతే హాల్ మార్క్ చూసే కొనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మోసాలు ఉన్నాయి గోల్డ్ షాప్లో. సో అందుకని చెప్తున్నాను, హాల్ మార్క్ ఉందా లేదా, ఏది కొన్నా 18 క్యారెట్స్ అనే కాదు 22 క్యారెట్స్ కానీ 24 క్యారెట్స్ కానీ ఏది కొన్నా హాల్ మార్క్ అయితే చూసుకోండి. సో అప్పుడే మీకు మంచిగా యూజ్ అవుతుందన్నమాట. లేదంటే చాలా వరకు రాగి కానీ ఇత్తడి కానీ కలిపేస్తూ ఉంటారు, మీరైతే దాన్ని గమనించాలి. సో 18 క్యారెట్స్ కానీ 22 క్యారెట్స్ కానీ 24 క్యారెట్స్ కానీ మీ గోల్డ్ జ్యువెలరీలో ఆ హాల్ మార్క్ ఉందా లేదా చూసుకోండి. ఓకేనా, ముందుగానే చెప్పండి, వాళ్ళు చేయిస్తానన్నప్పుడే మాకు హాల్ మార్క్ కంపల్సరీ ఇవ్వండి అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చేసి బిల్స్ స్లిప్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. సో 6 months 1 year తర్వాత కొన్ని గోల్డ్ అయితే లైట్గా కలర్ పోతూ ఉంటుంది. సో అలా పోయినప్పుడు మీకు అది ఫేక్ అనే తెలిసిపోతూ ఉంటుంది కదా చిన్న షాపుల్లో కొన్నప్పుడు. మీరైతే అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. సో చాలా సన్నగా ఉంటే బాగుంటుందని చెప్పి కొంతమంది కొనేస్తూ ఉంటారు. సో అలాంటివి కొనకండి. బంగారం కొనేటప్పుడు ఎప్పుడు కూడా కానీ కొంచెం బాగా గట్టిగా ఉన్నదే కొనండి, రేపు ఫ్యూచర్కి కూడా యూజ్ ఉంటుంది. సో లోపల బ్యాంగిల్ వేసి ఇస్తారు, సో అలాంటివే గట్టిగా ఉంటాయి. లోపల మనకు ప్లాస్టిక్ బ్యాంగిల్ లాగా వేసిస్తారనమాట. సో అలాంటివి గట్టిగా ఉంటాయి. సో కొన్ని ఎడ్జెస్ షార్ప్గా ఉంటాయి, అది కూడా చూసుకొని కొనండి. సో లేదంటే మనకు చెయ్యి కూడా కట్ అయ్యే ప్రమాదం ఉంది. సో అది కూడా చూసుకోండి. చాలా బ్యాంగిల్స్ వరకు మనకు పైన కానీ లోపల కానీ షార్ప్గా ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఎడ్జెస్ అంతా ఒకసారి వేసి చూడండి, 1 to 2 times చెక్ చేసుకోండి. కొన్ని అయితే పైన ఉన్న డిజైన్స్ వచ్చేసి శారీస్కి తగులుకుంటూ ఉంటాయి. సో పైన ఉన్న డిజైన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటివి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. స్టోన్స్ని మోస్ట్లీ అవాయిడ్ చేయండి, అవైతే రాలిపోతాయి, చాలా రోజులు ఉండవు. సో అలాంటివి చూసి తీసుకోండి. మన అమౌంట్ పెట్టేటప్పుడు ప్రతిదీ 1 to 10 times చెక్ చేసుకొని మీరైతే కొనుక్కోండి. సో ఒక సైజ్ లూజ్గా ఉండేది కానీ తీసుకోండి, ఎందుకంటే ఒక సైజ్ లూజ్ ఉంటే మీకు నెక్స్ట్ ఒకవేళ మీరు లావ్ అయినా సరిపోతుంది, ఫ్రీగా వేసేసుకోవచ్చు, లేదంటే నొక్కు పూడుస్తుంది అనమాట వేసేటప్పుడు. సో అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోండి. ట్రెండింగ్ డిజైన్సే కొనుక్కోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా మీరైతే బంగారం కొనాలనుకున్నప్పుడు ఇన్ని మీ మైండ్లో పెట్టుకొని వెళ్ళి కొనుక్కోండి. సో స్కీమ్ కట్టినప్పుడు ఎలాంటి లాస్ మీరు అవ్వకూడదని చెప్తున్నాను. సో అందుకే ఇవన్నీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టేక్ కేర్, బాయ్.